Okay, students, hearty welcome to Ramu Spoken English. మీరు చూస్తున్నారు బాహుబలి ప్యాక్ బుక్ నంబర్ 1 లైవ్ క్లాస్. మా 12 పుస్తకాల ప్యాక్ను ఎవరైతే కొనుగోలు చేశారో వారికి పుస్తకాలను వివరించే కార్యక్రమం. సో ప్రతి ఒక్క విద్యార్థి మీ దగ్గర ఉన్న పుస్తకాలు చేతిలో పట్టుకోండి, ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ అదే అన్నమాట. సో ఆ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తూ ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సరే, అందరూ వచ్చినట్టేనండి? మై డియర్ ఫ్రెండ్స్, మాట్లాడాలి. అందరూ వచ్చినట్టేనా? సార్ ఐ యామ్ అటెండ్ సార్. ఐ అటెండెడ్ అనాలి, చాలా మారాలి. గణపతి గణపతి ఏంటి మీ పేరు? గణపతి సార్. ఎస్ సార్. గణపతి ఎస్ సార్. మారిస్తా. ఓకే, రైట్. మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాము, అవన్నీ కవర్ చేసుకో గణపతి. ఓకేనా? ఓకే సార్. రైట్. మాట్లాడడం గొప్పతనం. నీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మాట్లాడాలి, తప్పో ఒప్పో, ఫస్ట్ నా నోరు ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఉంది నీ దగ్గర. అది Yes, sir. చాలా గొప్ప విషయం. నువ్వు తప్పు మాట్లాడతావా ఒప్పు మాట్లాడతావా అనేది సెకండరీ. ఏంపా నువ్వు సిగ్గుపడట్లే Yes. చూడు, అది నాకు చాలా నచ్చిన విషయము. సరే, ఎనీహౌ, కానీ తప్పు లేకుండా మాట్లాడే ప్రయత్నమే మన పుస్తకాలు. ఓకేనా? Okay, రైట్. sir. Okay, sir. ఓకే అండి. సో దిస్ ఈజ్ లైవ్ టెలికాస్ట్ గోయింగ్ ఆన్ యూట్యూబ్ లైవ్. సో ఐఎమ్ స్టార్టింగ్ మై క్లాస్ టుడే ఇట్ సెల్ఫ్. సో ఎస్టర్డే వీ హ్యావ్ లర్న్ సంథింగ్. ప్రిపోజిషన్స్ గురించి మనం నిన్న కొన్ని విషయాలు నేర్చుకోవడం అయితే జరిగింది. ఈరోజు క్లియర్ కట్గా నిన్నటికి ప్లస్ క్లాస్ అన్నమాట ఇది. సో నిన్న విన్నాము, ఈరోజు ఇంకా దాని గురించి ఎన్హాన్స్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం. ఎస్, అందరూ ఓకే కదండి? Yes, sir. వెరీ గుడ్. చిన్నగా స్టార్ట్ చేస్తాను. అర్థం కాకపోతే నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను కదా, అప్పుడు అర్థం కాలేదు సార్ అని మీరు మీ డౌట్లను అడగండి, తప్పేం లేదు. ఫస్ట్ అయితే జాగ్రత్తగా వినండి, ప్రతి విషయాన్ని వినండి. సో ఇది రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ బాహుబలి ప్యాక్ కొన్న వారికి క్లాసులు అండి. ఇకపోతే మనం నిన్నటి క్లాస్లో ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. విభక్తి ప్రత్యయములు అంటారు. ఇవి మనం సిల్లీగా సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్లా తెలుసుకోవాలి అంటే జస్ట్ పొజిషన్ గురించి మాట్లాడే పదాలు అని అర్థం చేసుకోండి. ఆ పేరులోనే పొజిషన్ అని చెప్తున్నాం. పొజిషన్ అంటే ఏంటి? ఏ పొజిషన్లో ఉన్నావయ్యా నువ్వు అంటే, లోపల ఉన్నాను, పైన ఉన్నాను, వద్ద ఉన్నాను, ఓ, చేత, కొరకు, నుండి. ఇవి ఎందుకు సార్ వీటికి అంత ప్రాధాన్యత ఉంది ఇంగ్లీష్లో అంటే, ఈరోజు చిన్న చిట్కా, పెద్ద పెద్ద ఇంగ్లీష్ స్థాయి అవసరం లేకపోయినా చిన్న చిట్కా ఇంట్లో మాట్లాడే ఇంగ్లీష్లో కూడా ఇవి లేకుండా ఇంగ్లీషు వాక్యము అనేది నేనైతే చూడట్లా. ఇవి లేకుండా ఇంగ్లీష్ నడవదు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే రైల్వే ట్రాక్ మీద మనం చూస్తే రాళ్ళు, గుటక రాళ్ళు అంటారు కదా, రాళ్ళు ఉంటాయి కదండి. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద రాళ్ళు ఉంటాయి కదా బ్రదర్స్. ఎవరో ఒకరు Yes. హలో అనండి, మాట్లాడండి, కొంచెం ఊగొట్టండి. Yes, sir. Yes, sir. మనము ఎస్, ఒక్క నిమిషము. Yes, sir. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనము ట్రైన్, రైల్వే గేట్ చూస్తాం, రైల్వే ట్రాక్ చూస్తాం కదండి. ఆ Sir. రైల్వే ట్రాక్ మీద మీరు గమనిస్తే రాళ్ళు ఉంటాయి, రాళ్ళు. Yes, sir. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ రాళ్ళు ఎలాగైతే సపోర్ట్ ఇస్తాయో ఇంగ్లీషు మాట్లాడడానికి ఈ పదాలు అంత సపోర్ట్ ఇస్తాయని చెప్తున్నా, నా ఉద్దేశం అది. సరే, ఏంటి ఆ పదాలు అంటే నిన్న ఆల్రెడీ మనం తెలుసుకున్న విషయాలే. ఈరోజు ఒక్కసారి దాని గురించి క్లియర్ కట్ గా నేర్చుకుంటూ పోదాం. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఏదైతే మీరు చూస్తున్నారు కదండి, ఇది మన పుస్తకంలో 3వ పేజీ. ఇది మన పుస్తకంలో 4వ పేజీ. ఇప్పుడు పెట్టింది 4వ పేజీ అమ్మా, కొంచెం ఉండమ్మా. ఇది 3వ పేజీ. దీంట్లో మీరు నిన్న చెప్పిన క్లాస్ అంతా మీరు అర్థం చేసుకొని కొంచెం బైహెడ్ చేయాలమ్మా. మీరు కూడా ఇంట్లో చాలా కష్టపడాలి. రాము సార్ చెప్తే వచ్చేది కాదమ్మా ఇంగ్లీష్.
రాము సార్ ఏంటంటే ఊకనే ఒక దారి అంతే, ఏదో చెప్తున్నాడు సార్ అంతే. కానీ ఇక్కడ మీరు చాలా ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇంట్లో కూర్చొని ఈ లైన్ అంతా నేర్చుకున్నారా లేదా అనేది మీకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు వర్క్ చేస్తూ పోతేనే యూ కెన్ గెట్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్, యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్, యూ కెన్ మేక్ Internet with ఫ్లూయెంట్ Bible స్పీకింగ్. up down under హలో 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 ఎవరండి? ఎస్. సో ఈ పదాలు మనము కంపల్సరీ నేర్చుకునే ఉండాలి. ఒక ఇంగ్లీషు లెర్నింగ్ మనం నేర్చుకునే ప్రక్రియలో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇది, తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలి. వీటి గురించి నిన్న ఒక మాదిరిగా తెలుసుకున్నాము, ఈరోజు ఇంకా డీప్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. యూ ప్లీజ్ వాచ్ ఇట్. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ పేజీలో ఎవరికైనా ఇప్పుడే అడుగుతున్నాను, ఏదైనా చిన్న చిన్నగా అర్థం కానివి ఏమైనా ఉన్నాయా? అర్థం కాని ఉన్నాయి సార్ మాకంటే మళ్ళీ ఇప్పుడు పోతా ఉన్నాం, బొమ్మలతో సహా పోతా ఉన్నాము, క్లియర్ కట్ గా చెప్తాను. అక్కడ మీరు ఆ డౌట్స్ అడగొచ్చు. రాసి పెట్టుకోండి ఒక పేపర్లో, నాకు పలాంది అడగాలని ఉంది సార్ అని రాసి పెట్టుకోండి. ఇప్పుడు వస్తాయి నీట్ గా విత్ బొమ్మలు, ఓకే, విత్ పిక్చర్స్ ఉంటాయి, కంప్లీట్ గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం అందరూ కొంచెం మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ గా ఉంటది, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు అందరూ మ్యూట్ చేసుకోండి, నేను నిదానంగా తీసుకుని వెళ్తా. మ్యూట్ చేయండి అందరూ. గణపతి అందరూ మ్యూట్ చేసుకోండి. ఎస్, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ పేపర్ నిన్న నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు విత్ పిక్చర్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ క్లాస్ విత్ పిక్చర్స్. మీరు ఈ బొమ్మలను చూస్తూ అర్థం చేసుకునే ప్రక్రియ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి నీట్గా మీకు అర్థం కాకపోతే అడిగేసేయండి. ముందుగా లోపల అంటే ఇంగ్లీష్లో ఇన్ అని అంటారు, పలికేటప్పుడు ఇన్, దీన్ని ఇన్ అని పలకాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు మనం ఈరోజు ఏవైతే నేర్చుకుంటున్నామో వీటిని మనం ఇంకా అర్థం చేసుకోవడానికి రివర్స్ పదాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ రివర్స్ పదాలు అంటున్నారంటే, వీటి యొక్క వాడుక మన లాంగ్వేజ్లో, అంటే మన తెలుగు లాంగ్వేజ్ కావచ్చు, కన్నడ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, మనం మాట్లాడేటప్పుడు సినిమాలో అంటాం, లో సినిమా అన్నారు. ఎవరు కూడా లో సినిమా అన్నారు, సినిమాలో అంటారు. అమెరికాలో ఉన్నాడు మా స్నేహితుడు, బడిలో నేనున్నాను, బుక్లో రాస్తున్నాను, రూము లోపల పనిచేస్తున్నాను. ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఆ చిన్న వాక్యాలు చూడండి, మీరు గమనిస్తే కనుక సినిమాల్లో, అమెరికాలో, బడిలో, బుక్కులో, రూముల్లో లేదా లోపల అని అంటుంటాం. ఇంగ్లీష్ విషయంలోకి వచ్చేసరికి అక్కడ ఆ పదము రివర్స్ గా మాట్లాడడం జరుగుతుందండి. ఈ లాజిక్స్ చాలా మంది తప్పు చేసినకి ఒక అవకాశంగా ఉంటుంది. ఈ లాజిక్స్ నేర్చుకుంటే మీరు ఆ అవకాశంలో మీరు కరెక్ట్ చెప్పడం కానీ రాయడం కానీ క్లారిటీ ఉంటుంది అనమాట. అందుకనే వీటిని మనం రివర్స్ పదాలు అని చెప్పుకోవచ్చు. వీటినే మనం ప్రిపోజిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎగ్జాంపుల్స్ తో సహా నేను చెప్పుకుంటూ పోతానండి. మీరు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ కూడా చేపిస్తాను నేను ఆఫ్టర్ వర్డ్స్, ఓకేనా? నేను మీ దగ్గరే ప్రాక్టీస్ చేయిస్తాను. ఫస్ట్ అయితే బాగా వినండి. మ్యూట్ పెట్టండి బ్రదర్స్. సినిమాలో ఫస్ట్ది చూడండి, గమనించండి. ఇక్కడ లో అంటే ఇన్ అండి, సినిమా అంటే ద మూవీ, ఇన్ ద సినిమా అని కొంతమంది అంటుంటారు, ఓకే, ఇన్ ద మూవీ అని. దానికంటే ముందు ఇక్కడ కొంచెం బొమ్మలు ఉన్నాయి కదండి, ఆ బొమ్మల్ని నేను క్లియర్ కట్ గా అర్థం చేస్తాను, అప్పుడు ఇవి మీకు ఈజీ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సరే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. పెట్టెలో అన్నాడు, బాల్ ఉంది. ఎక్కడుంది బాలు అంటే పెట్టెలో ఉంది సార్ అంటాం. పెట్టెలో, లో అంటే ఏమి? ఇన్. పెట్టెలో కావచ్చు, లోపల కావచ్చు అండి. పెట్టెలో అంటే ఇన్ ద బాక్స్. ఇక్కడ దా వచ్చింది, దా గురించి మీరు పట్టించుకోవద్దండి, నిన్న కూడా చెప్పాను. వీటిని ఆర్టికల్స్ అంటారు. ఇక్కడ ఇంకోటి గమనించండి, ఇన్ బాక్స్ అంటే నోటికి కొంచెం ఏదో అడ్డుపడినట్టుగా ఉంది. అదే ఇన్ ద బాక్స్ అన్నారు అనుకోండి, ఫ్లూయెంట్గా వెళ్ళిపోద్ది. అంటే కొంతమంది ఇన్ ద బాక్స్ అనొచ్చు, కొంతమంది ఇన్ బాక్స్ అనొచ్చు. మీరు దాని గురించి ఏం పట్టించుకోవద్దు. శిరీష గారు కొంచెం మ్యూట్ పెట్టండి మేడం. మ్యూట్ పెట్టండి మేడం, మ్యూట్ పెట్టండి, చాలు, ఓకే, మ్యూట్ పెట్టండి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, పెట్టెలో ఇన్ ద బాక్స్ అనొచ్చు, ఇన్ బాక్స్ అనొచ్చు. మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచన చేయండి. ఇన్ ద బాక్స్ అంటేనే నోటికి వస్తుంది, ఇన్ బాక్స్ అని నోటికి జల్ది రాదు. వేర్ ఇస్ ద బాల్? ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. సార్ నాకు ఇన్ బాక్స్ అని చెప్తే తప్పేం లేదండి, కానీ నోటికి ఎలా వస్తే అలా పలకండి, ఇప్పుడు కాదు.
మీరు మాట్లాడేటప్పుడు మీ నోటికి ఎలా వస్తే అలా పలకండి, తప్పేం లేదండి. డి పెడితేనే కరెక్టా, డి పెట్టకపోతే రాంగా, వీటిని సపరేట్ గా ఆర్టికల్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉందండి మన దాంట్లో. అక్కడ నేను తీసుకుపోయినప్పుడు మీకు నీట్ గా చెప్తాను, ఎందుకు ఇన్ ద బాక్స్ పెట్టాలి, ఎందుకు ఇన్ బాక్స్ పెట్టాలి అని నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఆ రోజు మనం నేర్చుకుందాం. ఇప్పటికి సింపుల్ అండ్ స్వీట్ గా మనం వెళ్ళిపోదాం. పెట్టెలో, ఇన్ ద బాక్స్. మార్కెట్ లో, మీ నాన్న ఎక్కడున్నాడు రా? మార్కెట్ లో ఉన్నాడు సార్. ఇన్ ద మార్కెట్. వెర్ ఇస్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో ఉన్నాడండి, ఇన్ ద మార్కెట్. సార్ టీచర్ ఎక్కడున్నారు? క్లాస్ లో ఉన్నారండి. క్లాసులో, లో అని వినంగానే ఇన్ ద క్లాస్, ఇన్ ద క్లాస్. క్లాసులో ఎక్కడుంది టీచర్? ఎక్కడుంది? క్లాసులో, ఇన్ ద క్లాస్. స్టూడెంట్స్ ఎక్కడున్నారు? ఇన్ ద క్లాస్, క్లాస్ లో ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి ఈ తెలుగు మాట్లాడకండి, ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడేది సురువు చేయండి. వస్తుందో కష్టమో నష్టమో సురువు చేయండి అంతే. ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఇన్ ద బాక్స్, ఇన్ ద మార్కెట్, ఇన్ ద క్లాస్, ఈ విధంగా చెప్పాలి. ఇప్పుడు నేను అడిగిన వారు లేదా మీరే ఒక్కరు, ఎవరో ఒకరు ఈ 5 చెప్పాలి. ఈ 5 మీరు చెప్పాలి ఇప్పుడు. ఎస్, ఎవరో ఒక్కరు ఓపెన్ చేయండి, ఎవరో ఒక్కరు. రండి. ఎస్, చెప్పండి అమ్మా. ఎస్, కమాన్. సినిమాలో ఈ 5 ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చెప్పాలి ఇప్పుడు. ఇన్ ద మూవీ. అవునమ్మా, ఎట్లా చెప్తివి? సినిమాలో చెప్పండి. సినిమాలో. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడకూడదు. ఒకరు ఛాన్స్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు నోట్ డిస్టర్బ్. ఓకే, రైట్. సినిమాలో. ఇన్ ద మూవీ. వెరీ గుడ్. అమెరికాలో. ఇన్ ద అమెరికా. ఇన్ ద అమెరికా అనకూడదు. ఇట్లాంటి కొన్ని వినండి అమ్మా. ఇన్ ద అమెరికా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే కొంచెం లాజికల్ గా ఎవరి పేరైనా చెప్పేటప్పుడు, ఊరు పేరు కావచ్చు, మనిషి పేరు కావచ్చు, దా వాడకూడదు అసలుకి. ఇది తెలుసుకోండి అంతే. ఓకేనా? ఇన్ అమెరికా అనండి చాలు. ఇన్ అమెరికా. ఇన్ అమెరికా. బడిలో. ఇన్ ద స్కూల్. అంతే. బుక్ లో. బుక్ లో. ఇన్ ద బుక్. రూమ్ లోపల. ఇన్ ద రూమ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేసేయండి. సినిమాలో. ఇన్ ద మూవీ. అమెరికాలో. ఇన్ అమెరికా. బడిలో. ఇన్ ద స్కూల్. బుక్ లో. ఇన్ ద బుక్. రూమ్ లోపల. ఇన్ ద రూమ్. చాలు, ఎనఫ్. సార్ నేను చెప్తాను సార్. ఉండు నాన్న, కొంచెం ఉండు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూసి నేను ఇంకొక 2 చెప్తాను సార్ అనే వాళ్ళు చెప్పండి ఇప్పుడు. ఇదే ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు సొంతంగా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు. సార్ ఇన్ ద గార్డెన్. ఇన్ ద గార్డెన్ అంటే తెలుగులో కూడా చెప్తే ఇంకా బాగుంటది, అందరికి అర్థమవుతుంది. నువ్వేం చెప్పాలి? తోటలో. అంతే, తోటలో. ఇట్స్ బెటర్. ఇంకొకటి చెప్పేసేయండి. ఇంటిలో. ఇన్ ద హౌస్. ఇన్ ద హౌస్, ఇంటిలో. ఇన్ ద హౌస్. ఇన్ ద హౌస్. ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఎగ్జాంపుల్ ఇంకొకటి చాలు, కొంచెం కొత్తగా డిఫరెంట్ గా చెప్పండి. ఇన్ ద పార్క్. లైబ్రరీలో. ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీలో అంటే ఇన్ ద లైబ్రరీ. చాలు చాలు, ఎనఫ్ నాన్న. ఇక మ్యూట్. అందరూ చేతులు పెట్టుకొని కూర్చోండి. వద్దు నాన్న, ఇంకా చాలు, ఎనఫ్. ఎందుకంటే 25 పదాలు ఉన్నాయి, అన్నిటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, డౌట్ ఎవరికైనా ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ముందుకు సాగిపోదాం. ఎస్, కమాన్. డౌట్ ఎవరికైనా ఉందా? ఇక ఇన్ అంటే సొంతంగా మేము మెయింటైన్ చేస్తాం సార్ అంటారు, అంతే కదమ్మా? వెరీ గుడ్. సౌండ్ చాలా వస్తా ఉంది. ఇప్పుడు మ్యూట్ పెట్టండి అవి. నరసింహారెడ్డి మ్యూట్ పెట్టేసి. మ్యూట్ పెట్టాలా? వెరీ గుడ్, చాలు. సౌండ్ మాత్రం చేయకండి అమ్మా, ఎందుకంటే అందరు డిస్టర్బ్ అయిపోతాం, నేనే డిస్టర్బ్ అయిపోతా. రైట్, చాలా శాంతియుతంగా వెళ్దాం. ఓకే, చాలా పదాలు ఉన్నాయి కాబట్టి కూల్గా వెళ్ళండి. ఇక్కడ మనం చూస్తున్న పదం చాలా అద్భుతమైన పదం. ఇది ఆన్ అంటారు. ఆన్ అంటే మీకు అర్థమయ్యేటట్లా కొంచెం వివరంగా చెప్తాను. ఒక బేస్ మీద, ఒక నిమిషము. ఆన్ అంటే చూడండి, ఒక బేస్ ఉంటుంది, దాని మీద ఉంటే దాన్ని ఆన్ అంటారు. ఉదాహరణకు ఒక కోతి ఉంది. ఎక్కడుందయ్యా కోతి అంటే ఆన్ ద టెంపుల్. కోతి పైన, ఆ టెంపుల్ పైన ఉందన్నమాట. అప్పుడు మీరు ఆన్ అంటామా లేదా? అంటామా లేదా? ఆన్ అంటామండి. ఆన్ అంటే ఏమి? పైన అని అర్థం. పైన అంటే ఒక బేస్ అంటారు దీన్ని. ఆ బేస్ మీద ఉండేదాన్ని పైన అంటారు. ఒకవేళ బేస్ పక్కన, ఎదురుగా, ఈ కింద, ఇలా ఉంటాయి. కానీ ఆన్ అంటే మాత్రం పైన ఉండాలి. ఒక ఉదాహరణకు ఒక పిల్లి ఉంది, కరెక్ట్ ఈడ చెట్టు ఈడుంటే ఈడు పిల్లి ఉంది. ఇప్పుడు చెప్పాలి, ఏమని చెప్తారు మామూలుగా? చెట్టు పైన ఉంది, పిల్లి ఎక్కడుంది?
చెట్టు చెట్టు పైన పైన. చెట్టు ఉంది. పైన ఉంది. అప్పుడు రివర్స్ లో చెప్పాలి. ఏమని చెప్తారు? On the tree. ఆన్ ద On ట్రీ. the tree. వెరీ గుడ్, Cricket. వెరీ గుడ్. ఆన్ ద ట్రీ. అంటే ఇక్కడ పొజిషన్ మారిపోయింది అన్నమాట. పొజిషన్ మారిపోయింది. ఇప్పుడు చూడండి, బాల్ ఉంది. ఎక్కడుందయ్యా బాలు అని అడిగినాడు. బాల్ ఎక్కడుందయ్యా అంటే చూసిన వెంటనే చెప్తున్నాం సార్, బాక్స్ మీద ఉంది సార్. బాక్స్ పెట్టె మీద పైన. ఉంది. పెట్టె పైన. పెట్ట పైన. ఆన్ ద బాక్స్. ఎక్కడుంది అది? ఆన్ ద బాక్స్. పెట్ట నాన్న పైన. కూల్ కూల్ ఆన్ ద కూల్ నాన్న, బుక్స్. కూల్ బాక్స్. కూల్ 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 కూల్. ఓకే, నేను అడిగినప్పుడు చెప్తులే ఇంకా. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. కుర్చీ పైన కూర్చున్నాడు ఒక వ్యక్తి. మామూలుగా టీవీ చూస్తున్నాడు. వాడు ఎక్కడ కూర్చున్నాడు అంటే కుర్చీ పైన కూర్చున్నాడు. పైన మీన్స్ ఆన్ ద చైర్. వేర్ ఇస్ ద మ్యాన్? వేర్ ఇస్ ద మ్యాన్? ద మ్యాన్ ఈస్ ఆన్ ద చైర్. ఆన్ ద చైర్. గోడ మీద ఉంది. గోడ మీద. ఫోటో ఎక్కడుంది? గోడ మీద గోడ ఉంది. మీద. నాన్న మాట్లాడొద్దు, కూల్. మ్యూట్ పెట్టుకో, మ్యూట్ పెట్టుకో సాయి. గోడ మీద ఉంది. మీద అంటే ఆన్. ఓకే, మీద అంటే ఆన్. ఇప్పుడు గోడ మీద కాబట్టి ఆన్ ది వాల్. ఆన్ ది వాల్. ఓకే, ఇప్పుడు ఈ మూడిట్లో క్లారిటీ ఉంది సార్ నాకు. ఇప్పుడు నేను చెప్తాననే వాళ్ళు, కొత్త వాళ్ళు రండి. పాత వాళ్ళు మాట్లాడకూడదు. మళ్ళీ ఆల్రెడీ ఒకసారి చెప్పిన వాళ్ళు మాట్లాడకూడదు. ఇంకొకరు రండి, కొత్త వాళ్ళు రండి అమ్మా. సార్ ఉండండి, శిరీష గారు మీరు వచ్చారు. ఓకే, శిరీష గారు మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఇప్పుడు పైన మీద ఈడ 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. వాటిని నిదానంగా అర్థమవుతాడు చెప్తాలి. ఇంటి పైన. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. టైం వేస్ట్ చేయకూడదమ్మా. శిరీష గారు మాట్లాడాలి. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. అక్క మిస్ అయింది. నరసింహ చెప్పు, స్టార్ట్ చేయి. మాట్లాడమ్మా, టైం వేస్ట్. చెప్పు. ఇంటి పైన. సార్ నేను నరసింహ. రెస్పాండ్ అవునా? మాట్లాడు. ఇంటి పైన. హలో, వేరే వాళ్ళు రండి బాబు. సార్ వేరే వాళ్ళు రండి, వేరే వాళ్ళు మాట్లాడు బాబు. సార్. వినిపిస్తుందా లేదా? ఆన్ ద హౌస్. ఇంటి పైన చెప్పు. ఆన్ ద హౌస్. చెప్పు మళ్ళీ. సార్ ఏంది? ఇంటి పైన ఆన్ ది ఇంటి హౌస్. పైన ఆన్ ది హౌస్. చేతి పైన. చేతి పైన ఆన్ ది హ్యాండ్. ఆన్ ది హ్యాండ్. హ్యాండ్. రెండు సార్లు వద్దు, క్లియర్ గా ఒక్కసారి ముద్దుగా మాట్లాడు. బుక్ పైన ఆన్ ద బుక్. పుస్తకము పైన. పుస్తకాల పైన ఆన్ ద బుక్. ఉండమ్మా. టేబుల్ పైన. ఉండుమా బాబు. బాబు ఉండు నాన్న. దయచేసి అందరికి రిక్వెస్ట్ గా చెప్తున్నాను, నా క్లాసులో గొడవలు పెట్టకండి. సౌండ్ మీరు ఎంత మ్యూట్ లో ఉంటే అంత మంచిది. నేను ఒక్కనే కాకుండా మీరు ఒక్కొక్కరు ఆన్సర్ ఇస్తే చాలు. 25 పదాలు ఉన్నాయి, 25 మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే సరిపోద్ది. ఓకే, నేను ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తున్నా. గణపతి సౌండ్ లేకుండా కరెక్ట్ గా చెప్పేనా? సార్ పుస్తకము పైన. పుస్తకము పైన ఆన్ ద బుక్. టేబుల్ పైన. టేబుల్ పైన ఆన్ ద టేబుల్. టీవీ పైన. ఆన్ ద టీవీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రా. ఇంటి పైన. ఇంటి పైన ఆన్ ద హౌస్. చేతి పైన. ఆన్ ద హ్యాండ్. పుస్తకము పైన. ఆన్ ద బుక్. టేబుల్ పైన. ఆన్ ద టేబుల్. టీవీ పైన. ఆన్ ద టీవీ. ఓకే, ఇప్పుడు నీకు తెలిసిన ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పేసారు. నీకు తెలిసిన ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పేయాలి. ఓకే సార్. ఆన్ ద సైరన్. ఆన్ ద సైరన్. సైకిలా? సైరన్. అంది చైరు. ఇంకొక 2 చెప్పు, ఇంకొక 2 చెప్పు. అర్థం కూడా చెప్పు. ఆన్ ది బైక్. అందరికి అర్థమవుతుంది. ఉండు. ఆన్ ది ఆన్ ద బైక్. బైక్ అంటే ఏమి? బైక్ తెలుసు కదా, బైక్ మీద ఉన్నాడు అనమాట. ఓకే, ఇంకొకటి చెప్పు, ఇంకోటి చెప్పి. ఆన్ ద ట్రీ. ఆన్ ద ట్రీ. ట్రీ అంటే చెట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా ఆన్ మీద? దయచేసి ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ క్లియర్ కట్, నో ప్రాబ్లం అంటే ముందుకు పోదాం. ఎస్, నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నో ప్రాబ్లం సార్, నాకు కొంచెం డౌట్ ఉంది సార్ అంటే ఇప్పుడు చెప్పండి. లేదంటే జస్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ముందుకు వెళ్ళిపోదానా? ఎస్ సార్. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వద్ద. వద్ద అంటే ఇంగ్లీష్లో అట్ అంటారు. ఇప్పుడు దీనికి ఫస్ట్ మీకు కొంచెం అర్థమవుతాడు చెప్తాను. ఇక్కడ ఆఫీస్ ఉంది. ఇది ఆఫీస్. ఇది ఒక వ్యక్తి ఇక్కడున్న స్కూటర్ మీద.
ఒక వ్యక్తి స్కూటర్ మీద ఇక్కడ నుంచి వస్తున్నాడు అనమాట, ఈ యాంగిల్లో వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇతను ఆఫీసుకి దూరంగా ఉన్నాడా, దగ్గరలో ఉన్నాడా, వద్ద ఉన్నాడా? చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒకరు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా, లేదా వద్ద ఉన్నాడా, లేదా లోపల ఉన్నాడా, లో ఉన్నాడా? దూరంగా ఉన్నాడు. ఎస్, దూరాన్ని ఏమంటమ్మా? Near. Near. బాబు, దూరము, దూరము, Far. Far. కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు ఒక్కరు కన్ఫ్యూజ్ అయితే అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆగినండి. Far, sir. Far. దూరంగా ఉన్నాడు కాబట్టి ఫార్. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేసాడు, అప్పుడు ఏమంటాం? ఐఆమ్ Near. నియర్. నియర్ అంటే దగ్గర. ఇప్పుడు వద్ద అని ఉంది. వద్ద అంటే ఏమి? దానికి ఏమి, ఎందుకు వద్ద అన్నాం? At. అట్ అనేది ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, దాదాపు వద్ద అనమాట, దాదాపు దగ్గర, ఇంకా వెరీ క్లోజ్ అంటారు దాన్ని. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. ఫార్ అంటే దూరము, దగ్గరగా అంటే ఓకే, ఇంచుమించు ఇంకొక 2 నిమిషాల్లో చేరుకుంటాం అన్నప్పుడు మీరు దగ్గర అనొచ్చు. ఆల్రెడీ నువ్వు టచ్ అయిపోయినావు, ఇంకా ఆఫీస్ దగ్గర స్కూటర్ పెట్టేస్తున్నావు నువ్వు, ఇక అప్పుడు అనాల్సిన మాట ఐఆమ్ అట్ ద ఆఫీస్ అంటారా, నియర్ ద ఆఫీస్ అంటారా, ఫార్ ఫ్రమ్ ది ఆఫీస్ అంటారా? At the అట్ ద office. ఆఫీస్. ఇప్పుడు అర్థమైంది అట్ ఎప్పుడు వాడాలో? సరే, ఇప్పుడు ఇంకొక బిట్ కూడా చెప్తాను మీకు. నేను ఇంటి వద్ద ఉన్నాను అని చెప్పాల్సి వచ్చా. ఇంటి వద్ద ఉన్నాను అంటే అర్థమేమి? ఇంటికాడున్నాము, ఇంటి వద్ద ఉన్నాము అంటుంటాం మనం అప్పుడప్పుడు. అంటే అర్థమేమి? నువ్వు ఇంట్లో ఉన్నావు యాక్చువల్ గా, అయినా కూడా ఇంటి వద్ద ఉన్నాను అంటుంటాం. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటంటే అట్ ద హౌస్. House. ఐఎమ్ అట్ ద హౌస్. లేదా కొంతమంది అట్ హోమ్ అంటారు. ఐఆమ్ అట్ హోమ్. ఐఆమ్ అట్ హోమ్ అంటారు. హోమ్ అంటే అర్థమేమి? ఇల్లు. హౌస్ అన్న ఇల్లే, హోమ్ అన్న ఇల్లే. కొంతమంది ఈ విషయం మీకు చాలా మందికి తెలుసో లేదో తెలియదు, ఒకసారి ఇది కూడా అర్థమవుతారు చెప్తాను. సార్, ఐఆమ్ అట్ హోమ్, ఐఆమ్ అట్ ద హౌస్ అంటుంటారు కదా, హౌస్ కి హోమ్ కి తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు చెప్పండి. హోమ్ కి హౌస్ కి తేడా ఏంటి? నివసించేదాన్ని హోమ్ అంటారు. ఇది సార్. హౌస్ కూడా నివసించేదే కదమ్మా. నివసించేదాన్ని సార్ నేను చెప్తాను సార్. చెప్పండి సార్. హోమ్ అంటే నేను ఇంట్లో ఉంటే హోమ్ అంటాము, అదే దూరంగా ఉంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళండి అంటే హౌస్ అంటాం సార్. లేదు, సారీ మా. Sir, please, I Sir. am Anjaneyulu. ఆంజనేయులు సార్, ప్లీజ్ కమాన్. Yes, home means own. ఓనా? Yes, own హౌస్ house. మీన్స్ Own నాట్ ఓనా? house, rented. సారీ సార్. Sir. అదే Sir. నాన్న, Okay. ఉండు నాన్న, Please. అట్లా డిస్టర్బ్ కాకూడదు సాయి, డిస్టర్బ్ చేయొద్దు. ఫస్ట్ సార్ మాట్లాడుతున్నాడు, వినాలి మనం, ఓకేనా? ఎస్ Okay. సార్, ఇది కాదు Please. సార్, ఓన్ please, కాదు, correct. నాట్ ఓన్ కాదు, ఓకేనా? Okay, ఎస్. okay. ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇస్తాను సార్ నేను. హోమ్ అంటే ఇంటి దగ్గర. లే, వినమ్మా. నివసించు ఒక గృహం, నివసించు, మనం బ్రతకడానికి కోసం నివసిస్తాం కదండి మనము, దాన్ని హోమ్ అంటారు అంతే. అది కట్టబడినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హట్ ఉంది, హౌస్ ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, అపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏదైనా తీసుకోండి, ఇది హౌస్ అవుతుందండి. అర్థమైందండి అర్థమైంది. అమ్మా? కట్టడిక. అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను చెట్టు కింద నివసిస్తున్నాడు. ఇక్కడ మరి హౌస్ ఉందా? ఆంజనేయులు గారు, ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఆంజనేయులు గారు, ఒక్క నిమిషం Yes, I am మాట్లాడండి సార్. listening. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి, ఒక చెట్టు కింద నివసిస్తున్నాడు సార్ అతను. Hmm. ఐఎమ్ అట్ హోమ్ అంటాడా, హౌస్ అనాలి? ఇప్పుడు చెప్పండి. హోమ్. వెరీ గుడ్. ఐఎమ్ అట్ హోమ్ అంటాడా? ఎందుకంటే తను నివసిస్తున్నది. ఒకే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ చెట్టు కింద బ్రతికినా కూడా అతనికి అది ఒక హోమ్ అంతే, హౌస్ అయితే కాదు. Okay. హౌస్ ఎప్పుడైతుందంటే ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా జరిగితే, బాగినండి, ఈవెన్ ఒక చిన్న గుడిసెలు వేసుకున్నా ఇట్ ఈస్ ద కన్స్ట్రక్షన్. డిడ్ యూ గెట్ మై పాయింట్ బ్రదర్స్? Yes. ఒక చిన్న గుడిసెలు వేసుకున్నా కూడా ఇది కన్స్ట్రక్షన్ కిందకి వచ్చేస్తుంది. అప్పుడు ఇట్ ఈస్ మై హౌస్ అంటాడు. ఇప్పుడు అర్థమైందా? Yes. ఓకే సార్. ఎస్ సార్. అర్థమైందా? ఇట్ ఈస్ మై హౌస్, ఇట్ ఈస్ మై హోమ్. హోమ్ మీన్స్ లివింగ్ ప్లేస్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే లివింగ్ ప్లేస్ ని హోమ్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. ఐఎమ్ గోయింగ్ హోమ్ అనాలి.
టు ద హోమ్ అనకూడదు. ఐఎమ్ గోయింగ్ హోమ్, ఐఎమ్ గోయింగ్ టు ద హౌస్ అంటాం మళ్ళీ, అది వేరే. ఐఎమ్ గోయింగ్ హోమ్, ఎక్కడికి పోతున్నారండి మీరు? ఆంజనేయులు గారు ఎక్కడ పోతున్నారు? ఐఎమ్ గోయింగ్ హోమ్. Yes. హోమ్ మీన్స్ మై ప్లేస్, నేను- మై లివింగ్ ప్లేస్. నేనుండే ప్లేస్. నేనుండే అంటే అర్థమేమి? నేను బతికే, నేను నివసించే. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా? ఎస్ సార్. ఏమండి అందరూ క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ ఉంది, ఇట్ ఈస్ హౌస్. గుడ్స్ ఉంది, ఇట్ ఈస్ హౌస్, దట్స్ ఇట్, అంతే. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ అనుకోవచ్చు మీరు. హౌస్ అంటే ఏమండి? ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ అంతే. కానీ హోమ్ కి ప్రాపర్టీ ఉండదమ్మా. హోమ్ అంతే, నివసించే స్థలాన్ని హోమ్ అంటారు నాన్న, గుర్తుపెట్టుకోండి నాన్న. Okay. Deep meaning. ఓకేనమ్మా? ఐఎమ్ గోయింగ్ హోమ్, దానికి వెనకపో ఏమో వాడకండి ఇంకా. ఐఎమ్ గోయింగ్ హోమ్, ఐఎమ్ అట్ హోమ్. నేను ఇంటి వద్ద ఉన్నాను అంటే నేను నివసించే జాగాలో ఉన్నాను అని అర్థం, దాని అర్థం అది. ఓకే, ఓకేనా అండి? క్లియరా? ఎనీ ప్రాబ్లం? ఎస్ ఎస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఆల్మోస్ట్ ఆల్ స్కూటర్ పెట్టి ఆఫీస్ లోపల దగ్గరికి వచ్చేసినావు ఇంకా. సో ఇప్పుడు అంటున్నాడు వాడు, వేర్ ఆర్ యూ అంటే ఆఫీస్ వద్ద ఉన్నాను అంటున్నాడు. అప్పుడు మీరేమనాలండి? ఐఎమ్ అట్ ద ఆఫీస్. చెప్పండి ఇప్పుడు ఏమనాలి వాడు? ఐఎమ్ అట్ ద ఆఫీస్. అట్ ద ఆఫీస్. ఇంటి వద్ద ఉన్నాడు వీడు. ఇప్పుడు రాజేష్ అనే అతను ఇంటి వద్ద ఉన్నాడు. ఎక్కడున్నారా బాబు నువ్వు? ఐఎమ్ అట్ ద హౌస్. లేదు, నీకు ఇంకా అట్ హోమ్ అనండి. ఐఎమ్ అట్ హోమ్ లేదా అట్ ద హౌస్. క్లియర్ అండి? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఓకే, నెక్స్ట్. పార్క్ వద్ద ఉన్నా. ఎక్కడున్నావు నువ్వు? ఎట్ ద పార్క్. అట్ ద పార్క్. వేర్ ఆర్ యు నౌ? వేర్ ఆర్ యు నౌ? అప్పుడు రాజేష్ అంటున్నాడు, ఏయ్ రాము సార్, ఐఎమ్ అట్ ది పార్క్, యూ ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. అప్పుడు నేనేం చేస్తాను? ఆ పార్క్ వద్ద ఉన్నాడంటే అక్కడే వచ్చి వెతుకుతా. లేదా ఐఎమ్ ఇన్ ద పార్క్ అంటాడు. ఐఎమ్ ఇన్ ద పార్క్, ఐఎమ్ అవుట్ సైడ్ ద పార్క్, ఐఎమ్ ఫార్ ఫ్రమ్ ది పార్క్, ఐఎమ్ నియర్ ద పార్క్ అని ఏదో అంటాడు. అప్పుడు నేను దాన్ని బట్టి నేను వెళ్తా వాడిని వెతుక్కుంటూ. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే ఓకే సార్. క్లియరా? అందుకని చెప్పేటప్పుడు క్లారిటీ ఇవ్వాలి వాడికి. నువ్వు పార్క్ ఇది అనుకో, నువ్వు గేట్ కాడ ఉన్నావు అనుకో, ఐఎమ్ అట్ ది గేట్ ఆఫ్ ది పార్క్ అనాలి. ఏమనాలి? గేట్ ఆఫ్ ది అట్ ది గేట్ ఆఫ్ ది పార్క్. అర్థమైందా? ఐఎమ్ అట్ ది పార్క్ అన్నాను. ఇంకా వాడికి ఇంకా స్పష్టంగా చెప్పాలనుకున్నావు నువ్వు. అప్పుడు ఏం చెప్తావు? ఐఎమ్ అట్ ది గేట్ ఆఫ్ ది పార్క్. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. క్లియరా అండి? ఎస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది దాంట్లో ఏం డౌట్ లేదు. ఆఫీస్ వద్ద అట్ ద ఆఫీస్, ఇంటి వద్ద అట్ ద హౌస్, పార్క్ వద్ద అట్ ద పార్క్. ఎస్. ఇప్పుడు కొత్త వాళ్ళు రండి. ఎవరన్నా కొత్త వాళ్ళు. సార్ నేను చెప్తాను చెప్తాను సార్. వద్దు నాన్న సాయి, డోంట్ డిస్టర్బ్. ఎస్, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఎవరు చెప్తారండి? కొత్త వాళ్ళంటే కొత్త వాళ్ళు వచ్చేయాలి. ఇక నేను చెప్తా సార్ అని రావాలి. టైం వేస్ట్ చేయొద్దు. ఎవరు పేరు? రాము. రాము, కమాన్ స్టార్ట్. రవి వద్ద. అట్ రవి. అట్ రవి. మళ్ళీ అట్ దా రవి అనకూడదు, గుర్తుపెట్టుకో. దా వాడకూడదు. ఎవరికి వాడకూడదు? పేర్లకు వాడకూడదు. ఓకే. ఇప్పుడు చెప్పు, డబ్బు ఎవరి వద్ద ఉంది నాన్న? డబ్బు ఎవరి వద్ద ఉంది? రవి వద్ద ఉంది. డబ్బు ఎవరి వద్ద ఉంది? చెప్పు, డబ్బు ఎవరి వద్ద ఉంది? అట్ రవి. సూపర్. ఇప్పుడు తెలుగు వాడకపోవద్దు, ఇంగ్లీష్ వాడుకో. వస్తు కదా నీకు? సాధ్యమైనంత వరకు చిన్న చిన్న పదాలు వాడుకో, నో ప్రాబ్లం. అట్ రవి. డబ్బు ఎవరితో ఉంది? అట్ రవి. టాకీస్ వద్ద. బాబు ఆ ముసలతను ఉన్నాడు కదా, ముసలతను ఎక్కడ చూసావు నువ్వు? అట్ ద టాకీస్. ఎక్కడ చూసావు బాబు నువ్వు ముసలతన్ని? అట్ ద టాకీస్. సరే, నక్లెస్ ఉంది కదా, నక్లెస్ ఎవరి వద్ద ఉంది? నక్లెస్ అట్ గీత. వెరీ గుడ్, అట్ గీత. వేర్ ఇస్ ద నక్లెస్? నక్లెస్ ఈస్ అట్ గీత. అట్ గీత అంటే గీత వద్ద ఉంది. నువ్వు డబ్బులు పెట్టినావు కదా, 100 రూపాయల నోటు. ఎక్కడ పెట్టినావు? డబ్బులు పెట్టినావు కదా, 100 రూపాయల నోటు. అట్ ద టీవీ. బస్ స్టాండ్ వద్ద. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బస్ స్టాండ్ వద్ద ఒక ఏదో ఒక ఎనిమల్ చనిపోయింది. ఎక్కడ చనిపోయింది అది? ఒక ఎనిమల్, కుక్కనో ఏదో. అట్ ద బస్ స్టాండ్. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి భయ. అట్ అంటే మీకు ఒక అవగాహన కలిగిందా ఇంకా లేదా? ఏమన్నా డౌట్ ఉందా? చూడండి క్లియర్ గా. ఏమండి ఏం ప్రాబ్లం లేదు కదా? ముందుకెళ్దామా? ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. ఇప్పుడు తో అంటే ఏమండి? విత్ తో. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న అబ్బాయి ఉన్నాడబ్బా. ఎవరితో ఉన్నాడు ఆ పిల్లోడు ఈరోజు? నాన్నతో ఉన్నాడు ఆ పిల్లోడు.
అప్పుడు నువ్వు చెప్పేటప్పుడు విత్ ఫాదర్. ద బాయ్ ఈజ్ విత్ హిస్ ఫాదర్. విత్ హిస్ ఫాదర్ అంటే వాళ్ళ నాన్నతో ఉన్నాడు. విత్ ఫాదర్ నాన్నతో ఉన్నాడు. ఆ విధంగా నువ్వు రాస్తావు కదా. ఏదంతా రాస్తావు బాబు నువ్వు? నువ్వు ఏందంతా రాస్తావు? పెన్తో రాస్తావా, పెన్సిల్తో రాస్తావా, లేకపోతే బల్బంతో రాస్తావా? ఏదంతా రాస్తావు? పెన్నుతో Pen. రాస్తా. విత్ ఇప్పుడు పెన్. ఇంగ్లీష్ లో విత్ ద పెన్. విత్ ద పెన్. Pen. బాబు నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావు నాన్న ఈరోజు? నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావు? With my friend. స్నేహితులతో ఆడుకుంటున్నా. స్నేహితులతో. నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావు? స్నేహితులతో ఆడుకుంటున్నావు. విత్ ఫ్రెండ్స్. ఓ ఎవరితో ఆడుకుంటున్నావు నువ్వు ఈరోజు? విత్ ఫ్రెండ్స్. విత్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు చెప్పకండి, బాగేనండి, బ్యూట్ పెట్టుకోండి. నాన్నతో పిల్లోడున్నాడు. ద బాయ్ ఈజ్ విత్ ఫాదర్. విత్ హిస్ ఫాదర్. పెన్నుతో రాస్తాను నేను. ఐ రైట్ విత్ ద పెన్. విత్ ద పెన్. స్నేహితులతో ఆడుకుంటున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్. విత్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే తో అంటే జతతో, ఎవరో ఒకరు పక్కన ఇంకొకరితో అంటాం కదా, దాన్ని తో అంటారు. తో అనే పదాన్ని వాడతారు. ఇప్పుడు సార్ నేను చెప్తానని కొత్త వాళ్ళు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు వచ్చి 5 నాకు చెప్పాలి ఇప్పుడు. ఎస్ కమాన్. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు రండి. పాత వాళ్ళు వద్దు, చెప్పిన వాళ్ళే చెప్పకండి అమ్మా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎస్ రాజరత్నం సార్. రాజరత్నం. వెరీ గుడ్. కమాన్. ఎస్ సార్. నువ్వు ఈ రోజు సినిమాకి ఎవరితో పోతున్నావు? నువ్వు With ఈ రోజు రవి. సినిమా. వెరీ గుడ్. విత్ రవి. నువ్వు ఈరోజు సినిమాకి ఎవరితో పోతున్నావు? విత్ రవి. విత్ రవి. రైట్ రైట్. నువ్వు ఎవరితో కొట్లాడినావు ఉదయమే? విత్ సిస్టర్. విత్ మై సిస్టర్ అంటే ఇంకా బాగుంటది. ఓకే సార్. విత్ మై విత్ మై సిస్టర్. విత్ మై సిస్టర్. ఓకే రైట్. నువ్వు డబ్బు దాచిపెట్టినావు, ఎవరితో దాచిపెట్టినావు? విత్ మై మదర్. వెరీ గుడ్. సూపర్. విత్ మై మదర్. విత్ మై మమ్. విత్ మై మదర్. విత్ మై మమ్ ఏమన్నా అనొచ్చు. నువ్వు కంప్యూటర్ ని ఏదాంతో కొంటావు? విత్ మై మనీ. విత్ మనీ. విత్ మనీ. విత్ మై మనీ. Okay. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఏం లేదు. అదే నువ్వు ఆమెను ఎలా గెలుస్తావు? నువ్వు ఎవరినో ప్రేమించినావు కదా, ఆమెను ఎలా గెలుస్తావు? విత్ లవ్. love. విత్ లవ్. సో ఈ విధముగా విత్ అనేది వాడుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, చెప్పొచ్చు. ఎవరో మాట్లాడుతున్నారండి. ఒక్క నిమిషము. ఎస్. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు doubt, మరొకసారి చెప్పే బ్రదర్. రవితో విత్ రవి. చెల్లితో With రవి. విత్ మై సిస్టర్. విత్ అమ్మతో. మై సిస్టర్. With అమ్మతో. my విత్ mother. మై మదర్. డబ్బుతో. విత్ మనీ. విత్ మై మనీ. Ah. విత్ లవ్. విత్ లవ్. ప్రేమతో. ప్రేమతో. అందరితో ఎలా మాట్లాడతావు నువ్వు? అందరితో ఎలా విత్ మాట్లాడతావు? లవ్. విత్ లవ్. With love. విత్ లవ్. విత్ లవ్. వెరీ గుడ్. సూపర్. ఎవరికైనా డౌట్ ఉంది సార్ నాకు అనే వాళ్ళు ఉంటే అడగండి, లేదా ముందు పేపర్కి వెళ్తాం. ఎవరికైనా డౌట్ ఉంది సార్ అంటే అడగండి, లేదా ముందు పేపర్కి వెళ్తున్నా. No doubt, sir. ముందుకు వెళ్దాం. ఉండు నానా బంగారు. కొంచెం అందరికి No doubt. ఛాన్స్ ఇద్దాం. డౌట్ డౌట్స్. వెరీ గుడ్. ఇప్పుడు బై అనే పదం వచ్చిందండి. బై. బై అంటే ఏంటండి? కొంచెం మ్యూట్ పెట్టేసేయండి. చేత. ఉన్నానా? అందరు మ్యూట్ పెట్టుకోండి, మాట్లాడొద్దు. క్యూర్. మ్యూట్ పెట్టుకోండి, అందరు మ్యూట్ పెట్టుకోండి. రైట్. బై అంటే చేత. ఫస్ట్ మీరు గమనించాలి, ఇక్కడ నేను ఇడ్లీ తిన్నాను. నేను ఇడ్లీ తిన్నాను. ఇక్కడ చేత పెట్టి వాడాలి. ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఈ వాక్యాన్ని? చేత అనే పదంతో ఇది ఒక వాక్యంగా మార్చొచ్చు. ఎవరైనా చెప్పగలిగితే సార్ నేను చెప్తాను అనే వాళ్ళు మాట్లాడండి. సార్ నేను చెప్తాను సార్. హర్ష. ఓకే ఫైన్. చెప్పనా? నేను ఇడ్లీ తిన్నాను. నేను నా చేత్తో ఇడ్లీ తిన్నాను. ఒరే ఒరే ఒరే, నీ చేత్తో అంటే అది చేత కాదురా, ఆ చేతులు కాదురా నాన్న బంగారు. అది కాదులే, అది కాదు. ఇంకొకరు చెప్పండి బ్రదర్స్. ఎవరికైనా అర్థమైందా? చేత అనే పదం వాడాలి ఇక్కడ. నేను ఇడ్లీ తిన్నాను. ఎస్, నేను ఇడ్లీ తిన్నాను. దీన్ని చేతా పదం పెట్టి వాడుకో. ఎట్లా వాడతావు? I eat by ఏ, తెలుగు చెప్పండి, ఇంగ్లీష్ ఏం వద్దులే. నేను ఇడ్లీ తిన్నాను. దీన్ని చేత అనే పదంతో వాడుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని తిప్పాలి కొంచెం. సార్ ఐ హావ్ బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఇంగ్లీష్ మ్యాన్. సార్ నేను చట్నీ చేత ఇడ్లీ తిన్నాను. ఒరే 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 నాయనా గణపతి, వద్దు నాన్న బంగారు, అట్లా చెప్పకూడదు, తప్పది. సార్ ఎవరైనా రావచ్చు. ఆంజనేయులు గారు మీరు ఉపయోగించాలి ఇప్పుడు.
మాట్లాడాలి I eat సార్. సార్. I నాకు eat ఇంగ్లీష్ వద్దు నాన్న, నాకు ఇంగ్లీష్ వద్దు, తెలుగే కావాలి. చేత పదంతో రావాలి. సర్లేపా, మీకు అర్థమయ్యేటట్ల లాంగ్వేజ్ లో చెప్తా, మీకు అందరికి అర్థమయ్యేటట్లు చెప్తా. రాముడు రావణుణ్ణి చంపాడు. రాముడు రావణుడిని చంపాడు. ఎస్. రావణ కిల్లుడు నీ ఇంగ్లీష్ వద్దప్పా ఇప్పుడు, దీన్ని తెలుగు మార్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది, ప్యాసివ్ వాయిస్ లో మార్చాలి. ఇంకా క్లూ ఇచ్చిన. సార్ నేను చెప్పమంటారా? చెప్పు మరి. రాముని చంపాడు. ఇడ్లీ చేత నేను తిన్నాను. వారిని సంతృప్తి రాజారత్నం నువ్వు. తప్పది. రాముడు రావణుని చంపాడంటే దీన్ని ఫస్ట్ చెప్పండి. రాముడు రావణుని చంపాడు. రాముని చంపాడు. అందరూ మాట్లాడితే ఇట్లే ఉంటది, గలగలగలా ఉంటది. ఒక్కరు చెప్పాలి బాగా నీట్ గా. రావణుడు నా చేత చంపబడ్డాడు. నా చేతనా? ఆడుండాడు రాముడు, కొడతాడు చూడు మళ్ళా. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. అర్థమైంది ఇప్పుడు? ఇక్కడ చూడండి, రాముడి చేత, దీంట్లో రాముడి చేత అని వాడుకోవడం జరిగింది. సార్ కింద నేను చెప్తాను సార్. కింద చెప్పప్ప, నువ్వు చెప్పు. నేను ఇడ్లీ తిన్నాను. ఇప్పుడు ఇడ్లీలు నా చేత. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇడ్లీలు నా చేత, ఎవరి చేత? నా చేత తినబడినవి. దీన్ని ప్యాస్ వాయిస్ అంటారు ఇంగ్లీష్ లో, అది ముందు ముందు వస్తుంది. సో ఇట్లాంటి చోట్ల ప్యాస్ వాయిస్లలో తెలుగు మీనింగ్లలో మనకు రాముడి చేత, నా చేత, నీ చేత అనేటువంటి మీనింగ్స్ వస్తాయి నాన్న. అందరికి అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అది ప్యాస్ వాయిస్ మాట్లాడే శక్తి రావాలి మీకు. ఓకే, అదంతా ఫ్యూచర్ లో నేను చెప్పిస్తాను, దాని గురించి మీకు ఏమి ఇబ్బంది లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రావణాసురుడు ఉన్నాడు, కనిపిస్తున్నాడు, రాముడు ఉన్నాడు. సో ఎవరి చేత రావణాసురుడు చంపబడ్డాడమ్మా? రాముని చేత. అప్పుడు రివర్స్ లో చెప్పాలి, బై రామ. ఏమనాలి అప్పుడు? బై రామ. అలాగే చెప్పండి. అమ్మ చేత వంట వండబడినది కదా, ఎవరి చేత? వంట వండబడినది కదా, ఎవరి చేత? అమ్మ చేత, బై మై మదర్. బై మై మదర్. దొంగ పట్టుకోబడినాడు కదా, ఎవరి చేత? పోలీస్ బై బై పోలీస్. బై పోలీస్. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా ఇది మూడిట్లో? అర్థమైందా? రాముడి చేత అంటే బై రామ అన్నారు, అమ్మ చేత అంటే బై మదర్, పోలీస్ చేత అంటే బై పోలీస్. ఇప్పుడు సార్ నేను ఈ 5 చెప్తా సార్ అనే వాళ్ళు రండి, ముందుకు రండి, ఒక్కొక్కరిగా చెప్పండి నాన్న, ఒక్కొక్కరిగా రండి. ఎవరో ఒకరు, కొత్త వాళ్ళు రావాలి, నాకు పాత వాళ్ళు వద్దు. సార్ నేను చెప్తాను అనే వాళ్ళు రండి. రవి చేత. హర్ష చెప్పు, మాట్లాడు. చెప్పు నాన్న. రవి చేత. బై రవి. ఇట్లా ఇట్లా రివర్స్ లో రావాలి. చెప్పు ఇప్పుడు ఎలా చెప్తావు? రవి చేత, బై రవి. బై రవి. అది. సీత చేత, బై సీత. బై సీత. పెన్ను చేత, పెన్ను చేత. బై ద పెన్. బై ద పెన్. టీచర్ చేత, బై ద టీచర్. టీచర్. బై ద టీచర్. సరిత చేత, సరిత చేత. బై సరిత. ఇట్లాంటిది ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్తాను సార్ అనే వాళ్ళు నోరు తెరిచి చెప్పండి. ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అనే వాళ్ళు చెప్పండి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తా. బై కార్. బై కార్ ఎట్లొస్తుంది? ఏ సందర్భాన బై కార్ వస్తుంది చెప్పండి. మీరేమో బాగా అన్నారు, ఆన్సర్ అయితే బాగా ఇచ్చిరి. బై కార్ అన్నావు, ఏ సందర్భాన బై కార్ వాడతావు? అంటే బస్సు వాడతావు. నేను ఎక్కడికైనా వచ్చేటప్పుడు బై కార్ చేత వస్తున్నాను అంటే కార్ చేత అంటే ఇక్కడ అర్థం ఏమి కార్ లో వస్తున్నాను దాని అర్థం అది. ఓకేనా? అంటే నేను మోసుకొని వస్తున్నది కార్ ఇక్కడ, అర్థమైందా? అట్లా. ఓకే, బస్సు చేత అని. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే అలా అర్థం చేసుకోకూడదు. కానీ చెప్పేటప్పుడు మాత్రం ఐ ఆమ్ కమింగ్, చూడండి, ఐ ఆమ్ కమింగ్ బై బస్, బై కార్, ఈ విధంగా మాట్లాడతారు. ఓకేనా? వెరీ గుడ్. ఇంకొక బై ఎవరైనా వాడండి, ఇంకొక బై వాడండి, ఎవరో ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నాకు చెప్పండి. బై మీద చెప్పండి. 100 పరుగులు ఈ ఆటలో ఎవరి చేత చేయబడ్డాయి? నేనే వినిపిస్తున్నా. 100 పరుగులు ఎవరి చేత ఈ ఆటలో కొట్టబడింది? బై ధోని. వెరీ గుడ్. బై ధోని, బై సచిన్, ఈ విధంగా చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ సెంటెన్స్ పూరించండి అన్నప్పుడు ద మ్యాచ్ వాజ్ వన్, ద మ్యాచ్ వాజ్ వన్ బై ధోని అంటే ఈ మ్యాచ్ గెలవబడినది ఎవరి చేత గెలవబడినది బ్రదర్స్?
బై బై ధోని ధోని. బై ధోని. అంటే ఇక్కడ బాగా ఆడింది ఎవరు అని? ధోని ధోని. ధోని. ఆ విధంగా చెప్పుకోవాలి. బై ధోని అంటే ఇక్కడ ధోని చేత ఈ రోజు మ్యాచ్ గెలవబడినది, దాని అర్థం అది. క్లియరా? క్లియర్ సార్. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? క్లియర్ సార్, డౌట్ ఏం క్లియర్. లేదంటే ముందుకు పోదాం భయ్యా. డౌట్ ఏం లేదంటే లేదు. ముందుకు పోదాం. ఓకేనా? పోతున్నా ముందుకి. ఓకే సార్. రైట్. డబ్బు కొరకు. కొరకు కొరకు అంటే ఏమయ్యా? ఫర్. For. దీన్ని ఫార్ అంటారు చాలా మంది. ఫార్ అనకూడదు, ఫర్. ఫర్ ఫర్ ఎలా పలకాలిమా? ఫర్ ఫర్ అంతే. ఓకే. ఇప్పుడు మనం అందరం పని చేస్తాం, కష్టపడతాం. ఎందుకోసమయ్యా? డబ్బు Money కొరకు డబ్బు కొరకు. ఫర్ మనీ. వై ఆర్ వి వర్కింగ్ సో హార్డ్ ఎవ్రీ డే? ఫర్ మనీ. చెప్పండి. For money. ఫర్ మనీ, డబ్బు కోసం. ఫర్ మనీ అయ్యా నువ్వు వెయిట్ చేస్తున్నావు ఎందుకోసం అయ్యా? నువ్వు For వెయిట్ the చేస్తున్నావు కదా. ఫర్ ది బస్, ఫర్ ద బస్, ఫర్ బస్, ఫర్ ద బస్. వాడు వెయిట్ వాడు జీరో పిల్లోడు ముఖం దీనంగా పెట్టుకొని అన్నం పెట్టినారో లేదు పాపం. వాడు ఏ దానికోసం వెయిట్ చేస్తున్నాడే వాడు? ఫర్ ది బస్ ఫుడ్. ఏయ్ కింద బొమ్మ For the చూడు. bus. ఫర్ ఫుడ్, ఫర్ ఫుడ్. వాడు ఎదురు చూస్తున్నాడు చూడు అక్కడ, ముఖం దీనంగా పెట్టుకొని ఆకలితో. వాడు ఏ దానికోసం ఎదురు చూస్తున్నాడు అక్కడ? తిండి కొరకు. For ఫర్ ఫుడ్, ఫర్ ఫుడ్. ఫర్ ది ఫుడ్ అనకూడదు. తిను పండారాలకు దా వాడకండి అమ్మా. తిను పండారాలకు ఏం వాడకూడదు నాన్న? దా దా వాడకూడదు, అవసరం లేదు. ఫర్ ఫుడ్ అనండి అంతే చాలు. ఓకేనా? ఎస్. ఇప్పుడు చెప్పండి అమ్మా. డబ్బు కొరకు. డబ్బు కొరకు. ఫర్ మనీ. బస్సు కొరకు. ఫర్ ద For the బస్. bus. ఫర్ ద బస్. తిండి కొరకు. ఫర్ ఫుడ్ ఒకవేళ రైలు కొరకు. ఫర్ ద ట్రైన్. ఫర్ ది ట్రైన్ ఫర్ ద ట్రైన్. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ కొరకు. నువ్వు వెయిట్ చేస్తుండేది రమేష్ కొరకు. అప్పుడేం చెప్తావు? ఫర్ రమేష్. ఫర్ ద రమేష్. ఏ దా వాడకు. వాడకు. పేర్ల ముందర దా వాడే పోవద్దు నాన్న బంగారు. క్లియరా? ఎనీ డౌట్? నో డౌట్ ఎస్ ఎస్. ఇప్పుడు ఇటుపక్క సొంతంగా నేను చెప్తా సార్ ఈ 5 అనే వాళ్ళు రండి. కొత్తోళ్ళు రండి అమ్మా, పాతోళ్ళు రాకండి దయచేసి. కొత్తోళ్ళు రండి. సొంతంగా చెప్తాను సార్, నేను చెప్తాను సార్ అనే వాళ్ళు రండి. ప్రేమతో అడుగుతున్నా, పేర్లు చెప్పను. మీరే రావాలి, మీరే ముందడుగేయాలి. గడిబిడి చేయకండి నాకు, అంతే సార్. ఎవరైనా రావచ్చు. సార్. చెప్పు. ఫర్ మనీ. ఏది ఇక్కడ కాదు, యువతలది Okay. చూడాలా. యువతలు సార్. ఉద్యోగం Okay, కొరకు. okay, ఫర్ ద జాబ్. ఫర్ ది జాబ్. బాబు నువ్వు ఎందుకు పోరాటం చేస్తున్నావు అంటే ఉద్యోగం కొరకు సార్, చాలా తనకలాడుతున్నాను, చాలా బాధపడుతున్నాను అంటాం. అప్పుడు నువ్వు అనాల్సిన ఇంగ్లీష్ ఏమి? ఫర్ ది జాబ్. For the ఫర్ ది జాబ్. సరే, ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఫర్ ఇంగ్లీష్. ఫర్ ఇంగ్లీష్, ఫర్ లాంగ్వేజ్. అది language. ఎవరి కోసం ఎతుకుతున్నావు? ఎవరి కోసం For mother. ఎతుకుతున్నావు? ఫర్ మదర్. ఫర్ మదర్. ఫర్ మై మదర్. అట్లా నువ్వు ఎవరి కోసం ఇంత పోరాటం చేస్తున్నావు? ఫర్ ఆల్. ఫర్ ఆల్, అందరి కొరకు. నువ్వు ఎందుకోసం ఈ రోజు ఇక్కడికి వచ్చావు? సంతోషం కొరకు. ఫర్ హ్యాపీనెస్. ఫర్ హ్యాపీనెస్. ఫర్ హ్యాపీనెస్. ఫర్ హ్యాపీనెస్. ఇప్పుడు నువ్వే చెప్పు, తెలుగు చెప్పి ఇంగ్లీష్ చెప్పేసి పటాపట్. ఓకే సార్. ఉద్యోగం కొరకు. ఫర్ ది జాబ్. అది ఇంగ్లీష్ కొరకు. ఫర్ ఇంగ్లీష్. ఫర్ ఇంగ్లీష్. అమ్మ. ఫర్ అమ్మ కొరకు. ఫర్ మదర్. అది అందరి కొరకు. ఫర్ ఆల్. ఫర్ ఆల్. సంతోషం కొరకు. ఫర్ హ్యాపీనెస్. ఫర్ హ్యాపీనెస్. ఫర్ అనాలి, ఫార్ అనకూడదు, ఫర్ అనాలి. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఏమన్నా హ్యాపీనెస్. డౌట్ ఉందా? మినిమం నాలెడ్జ్ ఎక్కువేమొద్దు, మినిమం నాలెడ్జ్ అర్థమైందా? ఓకే సార్ పర్వాలేదు, మేము ముందుకు పోదాం అనే వాళ్ళు ముందుకు పోదాం ఇక. ఎనీ డౌట్స్? సార్. నో డౌట్ సార్. నో డౌట్స్. అందరు మాట్లాడాలమ్మా. ఓకే ఏమైనా సార్. డౌట్ నో ఉందా? నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సో నో మచ్. డౌట్ సార్. ఇప్పుడు ఇది చూడండి, నుండి, ఫ్రమ్. ఇక్కడ 2 పదాలు మీరు గుర్తుకు రావాలి. ఒకటేమో ఫ్రమ్, ఒకటేమో టు. చూడండి, ఒకటేమో ఫ్రమ్, ఒకటేమో టు. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి, ఫ్రమ్ అనేది ఎట్లా వాడాలి, టు అనేది ఎట్లా వాడాలి? ఉదాహరణకు ఒక చిన్న starting- ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది. హౌస్ కు స్కూల్ ఉంది. ఓకే, ఒక వ్యక్తి ఇక్కడ ఒకతను ఉన్నాడు. ఇక్కడేమో ఏ ఉన్నాడు, ఇక్కడేమో బి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా చెప్తారు మీరు చెప్పండి. ఒకడేమో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు, ఒకడేమో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. ఎస్, దీన్ని మీరు ఏ నుండి? ఫ్రమ్ వాడండి. ఫ్రమ్ వాడి చెప్పాలి నాకు. ఫ్రమ్ హౌస్ to the school. ఎవరు ఏ అనేవాడు, నేను తెలుగులో చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఏ Okay, sir. అనేవాడు ఇంటి నుండి, ఆగినండి,
ఏనవాడు ఇంటి నుండి స్కూలుకు వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పు. ఏ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ గోయింగ్ going గో టు బి టు టు ద Go to స్కూల్ school. ఫ్రమ్ the ద house. హౌస్. house. ఇప్పుడు అర్థమైందా? టు ఫ్రమ్. Yes, sir. ఫ్రమ్ అంటే లాజిక్ చెప్తున్నా బాగినండి. ఫ్రమ్ అంటే మన వెనక ఉంటది. ఎక్కడ ఉంటది? మన వెనక. మన వెనక అంటే మనం ఆల్రెడీ వదిలి మన వచ్చినాం వెనక. అనమాట. మనం ఆల్రెడీ అక్కడ నుంచి వస్తున్నాం కాబట్టి ఫ్రమ్ అనేది వెనక పక్క ఉంటది. టూ ఎక్కడ ఉంటదమ్మా? టూ ముందు ఉంటుంది. ముందు ముందు పక్క పక్క. ఉంటది. ముందు. అర్థమైంది ఇప్పుడు? అందుకే చూడండి, వీడు నడుచుకుంటూ పోతా అన్నాడు, స్కూల్ కి పోతా అన్నాడు. వీడు బి గాడు ఇప్పుడు హౌస్ కి వస్తా ఉన్నాడు. ఈ స్కూల్ నుంచి వీడు హౌస్. అప్పుడు బి గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏంటో మాట్లాడతారు? B is going to బి ఈజ్ గోయింగ్ టు Going. హౌస్. చెప్పండి the చెప్పండి. house ఎక్కడి నుంచి? house. ఎక్కడి నుంచి? from school from the ఫ్రమ్ ద స్కూల్. ఇప్పుడు రివర్స్ యాంగిల్ అన్నమాట ఇది. అర్థమైంది ఇప్పుడు? ఓకే సో ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ఫ్రమ్ ఏదమ్మా? ఆపోజిట్ వర్డ్ ఏది? Two. Two. వెరీ గుడ్. ఫ్రమ్ కి ఆపోజిట్ టూ. టూ కి ఆపోజిట్ ఎవరమ్మా? ఫ్రమ్ ఏ ఫ్రమ్ అది From. అర్థం చేసుకుంటే 2 పేపర్లు ఇక్కడే అయిపోతాయి మీకు. ఫ్రమ్ టు రెండు సేమ్ కానీ ఆపోజిట్ యాంగిల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వీడి ముఖం చూడండి. వీడు ఆఫీస్ నుండి వస్తున్నాడా, ఆఫీస్ కు పోతున్నాడా? చూసి చెప్పండి. ఈ యాంగిల్ చూసి చెప్పండి కొంచెం. ఫస్ట్ ఆఫీస్ బొమ్మ. నుంచి వస్తాను సార్. ఆఫీస్ నుండి వెరీ గుడ్. ఆఫీస్ అందుకే నుండి వాడి కాళ్ళు, వాడి ముఖము, వాడి కాళ్ళు చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ఆఫీస్ నుండి వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇప్పుడు ఆఫీస్ నుండి వస్తున్నాడు. ఫ్రమ్ ది ఆఫీస్. అలాగే చూడండి, ఇప్పుడు వీడు ఇంటి నుండి బయలుదేరినాడు. చూడండి ఇప్పుడు ఇంటి నుండి. ఇప్పుడు చెప్పండి. ఫ్రమ్ ద హౌస్. ఫ్రమ్ ద ఫ్రమ్ ద హౌస్. హౌస్. వాడి ముఖం చూడాలి మీరు. చూడండి, వాడు ఇంట్లో నిడిచిపెట్టి వాడు రోడ్డు మీదకి వచ్చేసినాడు. ఇక అది వీళ్ళు సినిమా టాకీస్ నుండి. చూడండి ఇప్పుడు ఎక్కడ From నుంచి? the movie. ఫ్రమ్ ద మూవీ. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్. ఎనీ డౌట్? ఇప్పుడు చూడండి, పార్క్ నుండి వస్తున్నావు. అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా ఫ్రమ్ ది పార్క్. ఫ్రమ్ ది పార్క్. అయ్యా మార్కెట్ నుండి వస్తున్నానయ్యా. ఎక్కడి నుంచి వస్తున్నావు? అయ్యా మార్కెట్. మార్కెట్. From the అయ్యా market. కాలేజ్ నుంచి వస్తున్నానయ్యా. కాలేజ్ నుండి. కాలేజ్. సార్ అమెరికా నుండి వస్తున్నాడు మావాడు. మా కుమారుడు from ఫ్రమ్ అమెరికా. అది మళ్ళీ ఫ్రమ్ ద అమెరికా అనకూడదు. అర్థమైందా? పేర్లు, ఊర్ల పేర్లు, మనుషుల పేర్లకు ది వాడకండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? సార్ నేనా From the- రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నా. ఫ్రమ్ ది రైల్వే స్టేషన్. బస్ స్టాండ్ నుంచి వస్తున్నా అనుకో, ఫ్రమ్ ది బస్ స్టాండ్. ఆ విధంగా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఉంటే అడగండి. క్లారిటీ ఉంది సార్, ఏం తిప్పలేదు మాకి అంటే ముందుకు పోదాం, లేదంటే ఏదైనా No doubt. అడగండి. ఎనీ డౌట్? నో నో డౌట్ డౌట్ సార్. సార్. నో డౌట్. వెరీ గుడ్. ఇప్పుడు సేమ్ యాంగిల్ తిప్పినాను. చూడండి, గమనించండి. పోయిన యాంగిల్ ఎలా ఉంది? వాడు వస్తుండే అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, వాడు ఆఫీస్కి పోతా అన్నాడు. చూడండి ఇప్పుడు వాడు ఎక్కడ పోతున్నాడు? చూడండి అయ్యా, ఆఫీస్కి. వాడు ఎక్కడ పోతున్నాడు? ఆఫీస్కి. టు ద ఆఫీస్. టు ద ఆఫీస్. వీడు ఎక్కడ పోతున్నాడు? ఈ దరిద్రుడు చూడు, టు ద హౌస్. ఇంటికి పోతున్నాడు. టు ది హౌస్. వీళ్ళందరూ ఫ్యామిలీ ఎక్కడికో పోతున్నారు చూడయో. ద మూవీ. టు ద మూవీ. చూసారా ఎంత ఈజీనో? ఓకే రైట్. నెక్స్ట్ పార్క్ కి. అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా? మీరు టు ద పార్క్. వాడు ఆటో వాడు అడిగినాడు, ఏం సార్ ఎక్కడికి వెళ్ళాలి? టు ద పార్క్ కి. మార్కెట్. టు ద మార్కెట్. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు? టు ద కాలేజ్. టు ద కాలేజ్. ఏమండి మీ అబ్బాయి గారు ఎక్కడికి వెళ్తున్నారండి? టు అమెరికా. అమెరికా. ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? రైల్వే To the స్టేషన్. railway రైల్వే station. స్టేషన్. ఎనీ డౌట్? నో డౌట్. అమ్మా క్లియర్ కదమ్మా? అందరు క్లియర్ కదమ్మా? Yes, sir. ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ అనండి, తప్పులేదు. ఇట్లాంటి విషయాల్లో అడగండి, తప్పు ఉంటే అడగండి. నో డౌట్. రైట్. ఇప్పుడు వచ్చే చూడప్పా. అప్ అంటే పైకి పోవడము, డౌన్ అంటే కిందికి రావడము. మీకు ఒకేసారి క్లారిటీగా చెప్పేస్తా. ఇక్కడ చూడండి, ఒకడేమో నిచ్చెన దిగుతున్నాడు. బాగా గమనించండి, మీరు అర్థమైద్ది. ఒకడేమో నిచ్చెన దిగుతున్నాడు, ఇంకొకడేమో నిచ్చెన ఎక్కుతున్నాడు. చూడండి ఇక్కడ డబల్ ఫోటోలు. ఓకేనా? ఒకటేమో అప్పు, ఒకటేమో డౌన్. ఇప్పుడు చెప్పండి, అప్ అంటే ఏంటి, డౌన్ అంటే ఏంటి? అప్ Up అంటే పైన, కింద. రే. అప్ అంటే పైన ఏమ్రా సాయి? అప్ అంటే ఏమి? పైకి పోవడము. ఇక్కడ ఇప్పుడు పైకి. ఫోటోలు గమనించు. ఆ పిల్లోడు పైకి పోతున్నాడా, కిందికి దిగుతున్నాడా? పైకి వెళ్తున్నాడు సార్. పైకి వెళ్తున్నాడు కాబట్టి నిచ్చెన పైకి. ఏ దాని పైకి?
నిచ్చిన పైకి నిచ్చెన Ladder. నిచ్చెన నిచ్చెనని ల్యాడర్ అంటారు నాన్న. అప్ ద ల్యాడర్ అనాలి. ఏమనాలి? Up the Up the ladder. అప్ ద ల్యాడర్. ladder. మెట్ల పైకి పిల్లోడు పాకుతూ వెళ్తున్నాడు పైకి. The stairs. అప్ ద స్టేర్స్. అప్ ద స్టేర్స్. అప్ ద స్టేజ్. Updates. విమానం పోతా ఉంది. విమానం Updates. ఆకాశం పైకి. అప్ ద స్కై. Up the sky. అప్ ద స్పేస్ సార్ నాకు కొంచెం చెప్పరు సార్. చెప్పండి. మిడిల్ ఏమంటారు? చెప్పొచ్చు, ఏం కాదు. స్కై స్పేస్. స్కై దాటితే Okay. స్పేస్ నాన్న. ఓకే సార్. శిరీష గారు మ్యూట్ పెట్టండి. சொன்னாங்க శిరీష గారు సారీ, రైట్ అమ్మా. బ్రదర్ ఏమో డౌట్ అడిగితే మంచి డౌట్ అడిగారు. ఇంకోసారి చెప్పండి. హలో హలో ఏమో ఏదో డౌట్ అడిగారు కదమ్మా. సార్ ఏరోప్లేన్ స్పేస్ లో అవుతుందని అడిగారు. అదే ఓకే, కరెక్ట్. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ నేను అప్ ద స్కై రాశా. స్కైకి స్పేస్ కి తేడా ఏం చెప్పగలుగుతారా ఎవరన్నా? స్కైకి స్పేస్ కి చెప్పగలుగుతారా? స్కై అంటే ఆకాశం. ఆకాశం ఎంతవరకు? స్కై అంటే ఎంతవరకు? స్కై అంటే ఎంతవరకు అంటే మేఘాలు గాలి ఉన్నంత వరకు స్కై అంటున్నా. అర్థమైందా బాబు? అర్థమైంది. ఏమ్మా అర్థమవుతుందా? స్కై Oxygen అంటే Yes, sir. స్కై Yes, sir. అంటే ఎంతవరకు? ఊపి Oxygen గాలి supply ఆక్సిజన్ నుండి అంతవరకు మనకు మేఘాలు కనిపిస్తుంటాయి. అంతవరకు స్కై అంటారమ్మా. ఇక స్కై దాటి కొంచెం ఇంకా లోపలికి వెళ్ళిపోయినప్పుడు స్పేస్ స్టార్ట్ అవుతుంది. ఈ స్పేస్ అనేది ఇంకా మిగిలిందంతా స్పేసే. ఆల్ ఓవర్ యూనివర్స్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది. యూనివర్స్ sir. అంటే ఈ విశ్వంలో గమనిస్తే మొత్తం స్పేసే. మన వరకు అంతరిక్షం అంటారు దాన్ని. సో మన వరకు, మన భూమికి కొంచెం ఒక ఎత్తులో వరకు స్కై అంతే. ఈ మేఘాలు చిన్నగా అంతవరకే గాని ఆ మిగిలిందంతా కూడా స్పేస్ అంటారమ్మా. ఎవరికైనా డౌట్ క్లారిటీ అయిందా ఇంకా లేదా? ఓకేనా? ద రాకెట్ ఈస్ గోయింగ్ ఇన్ ద స్పేస్ బట్ ది ఏరోప్లేన్ ఈస్ గోయింగ్ ఇన్ ద స్కై. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అందరూ క్లియరా? ఓకే సార్. మరి మళ్ళీ ఇన్ ద స్కై వేరు, అప్ ద స్కై వేరు. అప్ ద స్కై కాసేపు మాత్రమే. ఎందుకు? పైకి వెళ్తుంది. ఇట్లా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత ఇన్ అయిపోద్ది అది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. నిచ్చెన పైకి అప్ ద ల్యాడర్, మెట్ల పైకి అప్ ద స్టేర్స్, ఆకాశం పైకి అప్ ద స్కై. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సార్ చిన్న అనుమానం. ఉమ్, ఉమ్, ఉమ్. స్పేస్ ఒక ప్రదేశాన్ని కూడా స్పేస్ అంటారు కదా సార్? అమ్మా తల్లి బాగినం. ఉమ్. స్పేస్ వేరు, ప్లేస్ వేరమ్మా అక్కయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ప్లేస్ అంటారమ్మా. ప్లేస్ అంటే స్థలము. నీ దగ్గర మీ ఇంటికాడ ఉండే స్థలం ఇది. స్పేస్ అంటే వేరు, ప్లేస్ అంటే వేరు. ఓకేనా? అవును పెద్దమ్మా. ఓకేనా? రైట్, వదిలేయి, ముందుకు పోదాం. రైట్ అండి. ఎవరికైనా డౌట్ ఉందా? అప్ అంటే ఏమైనా డౌట్ ఉందా అండి? ఇప్పుడు చూడండి, కొండపైకి పిల్లలందరూ ఎక్కుతున్నారు కొండని. అప్పుడు ఏమంటారా అండి? అప్ ద హిల్. అప్ ద హిల్. కొండపైకి అప్ ద హిల్. చెట్టు పైకి ఎక్కుతున్నారు. కోతులన్నీ చెట్టు పైకి ఎక్కుతున్నాయి. అప్ ద ట్రీ. ద ట్రీ. ఇంటి పైకి ఎక్కుతున్నారు. ఇంటి పైకి అప్ ద హౌస్. టవర్ పైకి ఎవరో రిపేర్ చేయడానికి పోతున్నారు. అప్ ద టవర్. గోడ పైకి ఎక్కద్దు. అప్ ద వాల్. డోంట్ గో అప్ ద వాల్. రే పైకి ఎక్కద్రా. ఎవరికైనా డౌట్ ఉందా బ్రదర్స్? దీనికి ఆపోజిట్ వర్డ్ డౌన్ అండి. దీనికి ఆపోజిట్ వర్డ్ డౌన్. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లోడు ఎక్కడి నుంచి దిగుతున్నాడు? పైన ఒక మనిషి నిచ్చెన కిందికి దిగుతున్నాడు. ఎక్కడికి దిగుతున్నాడు? డౌన్ అంటారు. డౌన్ అంటే అర్థం ఏమండి? అప్ అంటే ఇట్లా పైకి పోవడం అండి. ఇట్లా కిందికి వచ్చేదాన్ని ఏమంటారండి? డౌన్. అప్ అంటే పైకి పోవడం, డౌన్ అంటే కిందికి రావడం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మరి దీనికి. నిచ్చెన కిందికి డౌన్ ద ల్యాడర్. మెట్ల క్రిందికి ఇందాక పిల్లోడు పైకి ఎక్కినాడు, ఇప్పుడు డౌన్ ద స్టేర్స్. అలాగే ఆకాశం కిందికి డౌన్ ద స్కై. కొండ క్రిందికి పిల్లలందరూ కిందికి వచ్చేస్తున్నారు, డౌన్ ద హిల్. చెట్టు క్రిందికి డౌన్ ద ట్రీ.
ఇంటి క్రిందికి డౌన్ ద హౌస్. టవర్ క్రిందికి డౌన్ ద టవర్. గోడ క్రిందికి Down the wall. వాల్. ఓకేనమ్మా, ఇది క్లియరా? క్లియర్ సార్. ఈ రోజుతో ఇంతవరకు కథ సార్, కంచికి మనం ఇంటికి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ అన్నారు ఎవరో, చెప్పండి అయ్యా. సార్ మెట్లని స్టేర్ అంటారా సార్? స్టేర్స్, అప్ స్టేర్స్ అంటారు కదా, అంతే. ఓకే సార్, ఓకే. అప్ స్టేర్స్ అంటారు కదా, అంటే పైకి పోయే మెట్లు, దాన్ని అప్ స్టేర్స్ అంటారు, అంతే, వేరేదేం లేదు. ఓకేనా? ఎనీ ఓకే ప్రాబ్లం, సార్, ఓకే. ఎనీ డౌట్? నో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు డౌన్ వరకు మనం నేర్చుకున్నాము. మళ్ళీ రేపు ఇంకా వేరే పదాలతో ముందుకు సాగుదాం. ఒకే రోజు మనం అరుచుకోలేం. ఓకేనా? ఓకే సార్. Thank you, sir. రైటా? ఏమైనా ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదు సార్, నో ప్రాబ్లం సార్, క్లియర్ కట్ గా ఉంది No అంటే problem. తర్వాత అందరికీ ముఖ్యమైన ఒక చిన్న విన్నపం. మామూలుగా నేను మా ఆన్లైన్ కోర్స్, నాదే కాదు ఎవరైనా కానీ, సాటర్డే సండే అనేది హాలిడే పెట్టుకుంటాం జనరల్గా. కానీ నేను రేపు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిందే 2-3 రోజులైంది కాబట్టి ఇప్పటికి రేపటికి నేను క్లాస్ తీసుకుంటున్నాను. శనివారం రన్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సండేస్ మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగద్దండి. సాటర్డే సండే టోటల్ హాలిడేస్. Thank you, sir. ఓకే సార్. ఓకేనమ్మా? ఎందుకు సార్, ఓకే. ఎందుకు సార్ సాటర్డే ఎందుకు పెట్టుకోవచ్చు కదా అంటే, గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు క్లాసులు వింటే కాదండి ఇంగ్లీష్ వచ్చేది. మీరు దానికి తగినట్టుగా ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. మీరు కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని దాన్ని బాగా నీట్గా రిహార్సల్ చేసుకొని ప్రాక్టికల్ చేసుకొని మీరు కూడా సాటర్డే అనేది కొంచెం అలాగా మెయింటెనెన్స్ చేసుకోండి. ఆ 5 రోజులు ఏం జరిగింది క్లాసెస్ అవన్నీ కూడా రాసుకొని ప్రాక్టికల్ చేసుకొని మళ్ళీ ఆదివారం కావాలంటే రెస్ట్ తీసుకొని మండే రోజు రిఫ్రెష్గా అందరం వచ్చేస్తే చాలా బాగుంటుంది. మాకు కూడా 5 రోజులు అర్చింటాం కాబట్టి 2 రోజులు మేము రెస్ట్ తీసుకుంటాము. ఇది ఆన్లైన్లో ఉండేటువంటి ఒక వ్యవహారం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఎంపా దయచేసి అందరికి చెప్తున్నా, రేపు శనివారం sir. అయితే ఉంటుంది, ఓకే సార్. హాలిడే తీసుకోవట్లేదు. బట్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఇట్ విల్ బి హాలిడే, డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకేనా? అది Okay, sir. ఓకే. రైట్. ఇంతటితో ఈరోజు క్లాసు